ఇంకొకటి మేడం, అసలు రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ఒక క్షోభని అనుభవించింది. అసలు దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు అమరావతి మన చంద్రబాబు గారొచ్చిన తర్వాత కొత్త ఆశలు చెలరేగుతున్నాయి. అమరావతి ఎస్టాబ్లిష్‌మెంట్ విషయంలో ఎలా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం? ఖచ్చితంగా అమరావతి రాజధాని అనేటువంటి మాట మేము 5 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం. ఇవాల్టి రోజున అమరావతిని ఒక వరల్డ్ క్లాస్ రాజధానిగా మేము అంటే బిల్డ్ చేయడానికి మేము చాలా కమిటెడ్ గా ఉన్నాము. ఆ దిశగానే మా పనులు ముందరకు సాగుతా ఉన్నాయి. అందుకనే మీరు చూస్తే సార్ ఒక గ్రౌండ్ లెవెల్ సమీక్ష అసలు అంటే వేర్ ఇస్ వాట్, అసలు ఏమైపోయింది అమరావతిలో, ఎక్కడ ఏ లెవెల్లో వర్క్స్ ఆగిపోయాయి అనేటువంటి దాన్ని ఒక గ్రౌండ్ లెవెల్ సమీక్ష చేశారు. సమీక్ష చేసి దానికి సంబంధించిన ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు ఆల్మోస్ట్ గా. నౌ ఎలా ముందరకు వెళ్ళాలి మనం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత అసిస్టెన్స్ తీసుకుందాం మనం. అలానే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అక్కడ మీరు తీసుకుంటే XLRI లాంటి సంస్థలకి అప్పుడు మనం ల్యాండ్ ఇచ్చున్నాము. తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ దాన్ని నిజంగా కూడా దే డిడ్ంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్. బట్ XLRI హస్ కమ్ బ్యాక్ నౌ అండ్ దే ఆర్ జస్ట్ బిల్డింగ్ దేర్ స్టఫ్ రియలీ గుడ్. ఇప్పుడు మనం తీసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వాళ్ళు ఇలా కేంద్ర సంబంధించినటువంటి చాలా సంస్థలకి అక్కడ ప్లేస్ ఇచ్చున్నాం. సో ఆల్ దోస్ సంస్థలు ఇప్పుడు దే విల్ స్టార్ట్ వర్కింగ్, దే విల్ స్టార్ట్ బిల్డింగ్. సో డెఫినెట్ గా ఇట్స్ అ వే ఫార్వర్డ్ ఫర్ అమరావతి. సో రాబోయే నా మనసు అయితే ఒక 2-3 ఏళ్లలోనే అయిపోవాలని అనుకుంటుంది. కానీ నాకు తెలిసి ఒక 4.5 years పడుతుందని నేను భావిస్తున్నాను కంప్లీట్ గా ఒక పిక్చర్ మనకు వచ్చేంత వరకు. ఎందుకంటే నిజానికి కూడా అమ్మా ఎంత దారుణమైనటువంటి విధ్వంసం అంటే అమరావతిలో ఆల్మోస్ట్ 80% ఫినిష్ అయినటువంటి బిల్డింగ్స్ ఇవాళ రోజున నిరుపయోగమైనటువంటి పరిస్థితి. ఎందుకనంటే వాటిని అంత విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మీరు తీసుకుంటే ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ ఉంటాయి కదా, వాటిని ఆ రోజున మేము ఆల్మోస్ట్ ఒక 80% అనుకుంటా 70-80% కంప్లీట్ చేసిన తర్వాత ఆ పిల్లర్స్ అవన్నీ చేసిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. వాట్ దిస్ పర్సన్ డిడ్ వాస్ కంప్లీట్ గా వీళ్ళ ఇసుక దోపిడీ దారుణం కదా అక్కడ కూడా. పక్కన ఉన్నటువంటి దీని దగ్గర నుంచి మొత్తం ఇసుక దోపిడీ చేసేసేటప్పటికి వాటర్ అంతా అందులోకి వచ్చేసి ఎంటైర్ థింగ్ ఇస్ సబ్మర్జ్డ్ ఇన్ వాటర్ ఫర్ సో మెనీ ఇయర్స్ నౌ, ఆల్మోస్ట్ 2.5 years నుంచి. సో ఇమాజిన్ ఇప్పుడు ఆ నీళ్ళన్నీ మనం మోటార్లు పెట్టి తోడేసిన ఆ బిల్డింగ్ ఆ స్ట్రక్చర్ మళ్ళీ ఉపయోగపడుతుందా లేదా అనే దాని మీద మళ్ళీ మనం ఒక అధ్యయనం చేయాలా లేదా. ఒకవేళ అది ఉపయోగపడదు అనుకుంటే ఇదంతా వేస్ట్ కదా, ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరే కదా, మళ్ళీ యూ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ వర్క్ దట్ ఈస్ పెండింగ్ ఇన్ అమరావతి. అంటే ఒక మనిషి యొక్క స్వార్థం, ఒక మనిషి యొక్క విధ్వంసకరమైనటువంటి ఒక నేచర్ వల్ల రాష్ట్రం ఏ రకంగా సఫర్ అవుతుంది అనేది ఆలోచన చేయాలి. తెలుగుదేశం పార్టీకో లేకపోతే జనసేన పార్టీకో భారతీయ జనతా పార్టీకో ఇంకోళ్ళకో నష్టం అని కాదమ్మా. ఇదంతా ఎవరి డబ్బు చెప్పండి? కరెక్టే, ప్రజాధనాన్ని ఏ రకంగా లూటీ చేశారనాలి కదా మనం. ఇప్పుడు పోలవరాన్ని కూడా మీరు చూడండి, డయాఫ్రమ్ వాల్ మేము ఆ రోజున కడితే డ్యామేజ్ చేస్తారు, వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ. దానికి మళ్ళీ వాళ్ళు వచ్చి కొత్త కాకమ్మ కబుర్లు చెప్తారు, కానీ ఎవ్రీబడి నోస్ వాట్ ఇస్ వాట్. సో 470 కోట్లు ఏమో పట్టింది దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి, మళ్ళీ దానికి ఆల్మోస్ట్ గా అంతే అమౌంట్ 435 ఏమో పట్టింది, ఇప్పుడు 478 crores కావాలి. సో ఇమాజిన్ ఎవరి డబ్బు, ఎవరి జేబుల నుంచి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తనకు సంబంధించినటువంటి ఆస్తులు అమ్మిస్తాడా? భారతిరెడ్డి గారు ఏమన్నా తనకు సంబంధించినటువంటి సాక్షి పేపర్ ప్రాఫిట్స్ నుంచి ఏమన్నా ఇస్తారా? లేకపోతే భారతీయ సిమెంట్స్ ప్రాఫిట్స్ నుంచి ఏమన్నా ఇస్తారా? ఎవరి డబ్బు ఇది? ప్రజల డబ్బే కదా. ప్రజా వేదిక కూల్చేశారు, ఎవరి డబ్బది? విచ్చలు విడిగా రంగులేశారు బిల్డింగ్లకి, ఎవరి డబ్బది? ఇంత మాట్లాడుతున్నాం కదా, ఒక చిన్న మాట చెప్తాను నేను. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల టిట్కో ఇళ్లు కట్టాం మేము 5 సంవత్సరాలు. అంటే ఒక మనిషి యొక్క సాడిస్టిక్ ఆనందం చూడండి మీరు. సైకోపాథిక్ బిహేవియర్ అంటాను నేను. వాళ్ళు ఏమన్నా అనుకోండి, దట్స్ ప్యూర్ సైకోపాథిక్ బిహేవియర్. ఒక మనిషి యొక్క సైకోపాథిక్ బిహేవియర్ వల్ల అంటే ఎవరు సంతోషంగా ఉండకూడదు అంతే, అంతకు మించినటువంటి ఆలోచన ఏం కనపడలేదు నాకు జగన్మోహన్ రెడ్డిలో. పేదల కోసం ఇళ్లు కడితే ఆ ఇళ్లు నీ ఇళ్లు కాదు కదా, నీ ఇంట్లో డబ్బు కాదు కదా. పేదల కోసం ఇల్లు కడితే ఆ ఇల్లు ఇవ్వడానికి నీకేమయ్యా ప్రాబ్లం నాకు అర్థం కాదు. ఎందుకు ఇవ్వాలా నువ్వు 5 ఏళ్ళు? ఒక్కొక్క చోటమ్మా ఒక్క కరెంట్ కనెక్షన్ ఇస్తే అయిపోయింది, ఒక్కొక్క చోట ఒక వాటర్ కనెక్షన్ ఇస్తే అయిపోయింది, ఒక్కొక్క చోట ఒక 1/2 kilometer రోడ్ వేస్తే అయిపోయేది. అలాంటివి కూడా చేయకుండా 5 సంవత్సరాల పాటు టిట్కో ఇళ్ళని నువ్వు కంప్లీట్ గా పాడుబడిన బంగళాల్లో పడేసావు కదా. అలా వాటిని రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుకోవాలి ఈ టైంలో. దీనికి కనెక్ట్ చేసి 500-600 కోట్లు పెట్టి నీ కోసం ఓ ప్యాలెస్ కట్టుకుంటావు,
పేదల కోసం ఆల్రెడీ కట్టినీళ్లు, నువ్వు మళ్ళీ పెద్దగా కొత్తగా వచ్చి కట్టి వచ్చేదేం లేదు అక్కడ. ఆల్రెడీ కట్టినీళ్లు ఇయ్యవయ్యా మహానుభావ అంటే వాడి కలర్లు కూడా వేసాడు మళ్ళా, అధికమాల కలర్లు, పార్టీ జెండా కలర్స్, అధికమాల కలర్లు వేసిన తర్వాత కూడా నువ్వు ఇవ్వలేదే. ఎందుకు చెప్పు అంత కోపం ఎందుకు ప్రజల మీద? నాకు ఒక విషయం చెప్పండి. పేదలకి అన్నం పెట్టే పథకం అన్నా క్యాంటీన్, 5 రూపాయలకు ఒక పట్టెడు అన్నం. పేదవాళ్ళు అటు పాపం చదువుకునే పిల్లలు లేకపోతే మామూలుగా వర్క్ చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఒక నాణ్యమైనటువంటి భోజనం 5 రూపాయల్లో తినేవాళ్ళు తల్లి. రీఓపెన్ చేసేసరికి అందరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. 5 రూపాయల్లో తినేవాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నా, ఆ మనిషి యొక్క నేచర్ చెప్తున్నానమ్మా. అంటే 5 సంవత్సరాల పాటు ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో చెప్తున్నాను. మనం ఇవాళ వి షుడ్ నాట్ జస్ట్ థింక్ ఆఫ్ అయిపోయింది కదా వచ్చేసాం కదా అనుకోవడానికి లేదు. నేను ఇవన్నీ కూడా ఎందుకు గుర్తు చేసుకుంటా అంటే ప్రజలు మా మీద పెట్టినటువంటి బాధ్యత ఎంత గురుతరమైందో చెప్తాను నేను. మేము ఎక్కడ వి డు నాట్ హ్యావ్ అ ఛాన్స్ ఆర్ ఆప్షన్ టు డూ అ స్మాల్ మిస్టేక్ అమ్మా. ఎందుకంటే వాళ్ళు చితికిపోయి ఉన్నారు ప్రజలు, ఇబ్బందులు పడ్డారు ప్రజలు, నరక యాతన అనుభవించారు ప్రజలు. పట్టెడు అన్నం కోసం అలో రామచంద్ర అన్నటువంటి పరిస్థితిని చూసాం మేము ప్రజలు. నేను చెప్తున్నాను కదా, అన్నా క్యాంటీన్లను మూసేయడం అనేటువంటిది ఎంత పైశాచికత్వం మీరు ఆలోచన చేయండి. ఇవన్నీ చేస్తూ ఉంటే కూడా ఎక్కడ కూడా మనిషికి నేను తప్పు చేశాను అనిపించలేదు. అరే ఒక మాస్క్ అడిగాడని డాక్టర్ని చంపేశాడు, ఒక మాస్క్ అడిగాడని డాక్టర్ సుధాకర్ తన దగ్గర పనిచేసే డ్రైవర్ ని ఒక ఎమ్మెల్సీ చంపేస్తాడు. మాస్క్ పెట్టుకున్నాడని ఒకటి కొట్టారు, పెట్టుకోలేదని ఇంకొన్ని కొట్టారు. అంటే వాళ్ళ పైశాచికత్వానికి ఒక ఎండ్ లేదనమాట ఇక్కడ. ఇవాళ ఇంత నరకయాతన అనుభవించిన తర్వాత ప్రజలు మా వల్ల కాదు, మేము భరించలేము, మమ్మల్ని ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఓన్లీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయితేనే చేయగలరు అనేటువంటి ఒక నమ్మకంతో ఇవాళ రోజున మాకు ఓట్లేసి బ్రహ్మాండమైనటువంటి ఒక మెజారిటీ తోటి మ్యాండేట్ ఇచ్చారు.